అందరికీ శుభోదయం. నా పేరు సహస్ర. నేను 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని. ఈరోజు నేను చెట్టు సాక్ష్యంలో ధనగుప్తుడి గురించి చెప్పబోతున్నాను. అవంతిపురంలో ధనగుప్తుడు, నందిగుప్తుడు అనే వర్తకులు ఉండేవారు. వారు పొరుగు దేశాలకి వెళ్ళి వ్యాపారం చేసేవారు. బాగా డబ్బుని సంపాదించారు. ఆ సొమ్ముని ఎక్కడ దాచాలి అని ఆలోచించారు. చివరికి ఊరు బయట చెట్టు కింద గొయ్యి తవ్వి దాచాలి అనుకున్నారు. ధనగుప్తుడికి దురాశ పుట్టింది. ఒకరోజు మిత్రుడికి తెలియకుండా డబ్బుని మొత్తం తెచ్చుకున్నాడు. నీటి నిప్పులాంటిది, దాచినా దాగదు. నమ్మిన వారిని మోసగించరాదు. ధన్యవాదాలు.